అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి. ఈరోజు దేవీ నవరాత్రుల్లో అమ్మవారు మహాలక్ష్మి స్వరూపంతో మనకి దర్శనమిస్తారు. మరి అమ్మవారిని మనస వాచ కర్మన నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అంటూ శరణు వేడితే ఆ అమ్మవారు మనకి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. మరి ఇలాంటి శుభదినాన మన ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాల్లో నల్గొండ ప్రత్యేక వంటకాల్లో భాగంగా స్వప్న మనకి టేస్టీ వంటకాలని పరిచయం చేస్తూ వస్తుంది కదా. మరి ఈరోజు కూడా మరో 2 రుచికరమైన నైవేద్యాలతో సిద్ధంగా ఉంది. మరి ఏం పరిచయం చేస్తుందో అడిగి తెలుసుకుందాం. హాయ్ స్వప్న. హాయ్ అండి. మరి ఈ రోజు కూడా ప్రత్యేకమైన వంటకాలతో సిద్ధంగా ఉన్నారు కదా. ఓకే, అయితే మీరు ఇలాంటి స్పెషల్ వంటలన్నీ కూడా ఎవరి దగ్గర నేర్చుకున్నారు? అమ్మమ్మ దగ్గర. అమ్మమ్మ వంటకాలే అన్నీ కూడా. ఈ పెళ్ళైన తర్వాత? పెళ్ళి కాకముందు అమ్మమ్మ చేస్తుంటే చూశాను. అప్పుడు తినడమే కదా, చిన్న అమ్మాయే కదా. తర్వాత పెళ్ళయ్యాక అడిగి నేర్చుకున్నారు. సో చేసేవి ఎక్కువగా అమ్మమ్మ ఇన్ఫ్లుయెన్స్ బాగుంటుంది అనమాట. పాతకాలపు పద్ధతులు, రుచులు అన్నీ కూడా. సరే, మరైతే ఈ రోజు ముందుగా మా కోసం ఏ వంట పరిచయం చేస్తున్నారు? రాగి సగ్గుబియ్యం కిచిడి. రాగి సగ్గుబియ్యం కిచిడి చాలా స్పెషల్ గానే ఉంది. ఇది మిల్లెట్స్, రాగులు ఉన్నాయి, సగ్గుబియ్యం ఒకటి, అండ్ కిచిడి అంటే ఆల్ వెజిటేబుల్స్ ఉంటాయా? మనకి నచ్చినట్టుగా ఇష్టం వేసుకోవచ్చు, ఆప్షనల్. ఓకే, సో మరి నేర్చేసుకుందామా అండి రాగి సగ్గుబియ్యం కిచిడి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రాగి సగ్గుబియ్యం కిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. కావాల్సినంత ప్రోటీన్, విటమిన్స్ అన్నీ ఉన్నాయి మనకి ఇందులో. మరి ఇంకేంటి, స్టార్ట్ చేద్దాం అయితే. సో ముందుగా ఏం చేయాలి? ముందుగా పోపేసుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసేసుకుందామా మరి? ఓకే, నెయ్యి వేసుకోండి. ఓకే, సో నెయ్యి తాలింపు అన్నమాట మొత్తం అంతా కూడా. కిచిడి అంతా కూడా మనం నెయ్యితోటే చేసుకుంటాం. మీ పిల్లలు అది తిన్ను ఇది తిన్ను అని చెప్పేసి మారం చేస్తూ ఉంటారా? ఏం లేదండి, అన్నీ తింటారు. ఓ లక్కీ అయితే. చిన్నప్పుడు ఎప్పుడు ఇబ్బంది కలగలేదా మీకు? బాగా పెట్టింది చక్కగా తినేసేవారా? తినేస్తారు. ఓకే, ఆ టైంలో పెద్దగా ఫోన్లు కూడా లేవు కూడా కాబట్టి చక్కగా లాస్ట్ జనరేషన్ అదే అనుకుంటా ఇంకా, అంతే కదా, పిల్లలు ఫోన్ లేకుండా తినడం అన్నది. ఓకే, నాకు నెయ్యి కరిగిపోయింది. ఇప్పుడు మిరియాలు వేసుకుంటాం. వేడైందండి. మిరియాలు, పచ్చిమిర్చి. మీ ఇంట్లో అందరూ హెల్త్ కాన్షియస్సా? హెల్తీగా తినాలి అనుకుంటారా? మీ వంటలు కూడా అలానే ఉన్నాయి. ఏం వేస్తున్నారు? అల్లం ముక్కలు. ఈ అల్లం ముక్కలు, మిరియాలు కనిపించాయంటే ఎస్ ఇది మనకి వర్షాకాలం, చలికాలం సీజన్ అని చెప్పేసి తెలుసుకోవాలి. ఆనియన్, కొంచెం టమాటా ముక్కలు, కరివేపాకు. ఓకే, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు. నల్గొండ చుట్టుపక్కల ఏమున్నాయి ఫేమస్ గా ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్స్? చెరువుగట్టు. ఏంటి స్పెషల్ అక్కడ? అది శివాలయమా? ఒక అంటే చెరువు గట్టు దగ్గర ఉమా రామలింగేశ్వర స్వామి అని ఫేమస్ టెంపుల్. ఓకే, ప్రతి మంత్ అమావాస్యకి పబ్లిక్ బాగా వస్తారు. ఓకే, అంటే అదేమన్నా స్వయంభుగా వెలిసిన శివలింగమా? ఓకే, అలానే కార్తీక మాసం కూడా వచ్చేస్తుంది కాబట్టి తర్వాత ఇంకా బిజీ ఉంటుందేమో కదా. అవునండి కదా, అక్కడ ఎప్పుడు పబ్లిక్ ఉంటేనే ఉంటుంది. ఉమా రామలింగేశ్వర స్వామి. ఓకే, తర్వాత
పెసరపప్ప లేదు. సో పెసరపప్పు అయితే ఆల్రెడీ మనము ఉడికించి పెట్టుకున్నాం. ఇది సగ్గు బియ్యం కూడా. ఉపవాసాలు అది చేసేటప్పుడు సగ్గు బియ్యము ఎంత హాయిగా ఉంటుందో కదా. కిచిడి బాగుంటుంది. అది చేస్తారా మీరు? సగ్గు బియ్యాలు అది వేసి కొంచెం సాల్ట్. ఓకే. ఒకసారి బౌల్ ఇవ్వరా? ఇది కలుపుదాం. రాగి పిండిని కలుపుకోవాలి ఇప్పుడు. అంటే ఇది కూడా పాత కాలం వంటేనా ఇది? అవునండి. ఎందుకంటే మనమైతే ఏదో రకంగా మనం తినాలి అని ఈ మధ్య అన్నిట్లోని కూడా రాగిని ఈ విధంగా కలుపుకుని వేసుకుంటున్నాం. ఏదో రూపంలో వెళ్ళాలి మనకి. సో ఆ పద్ధతుల్లో, అంటే పాత వాళ్ళ పద్ధతుల్లో ప్రతి ఒక్కటి కూడా మిల్లెట్స్ తినేవారు కదా అప్పట్లోనే. మీ పెద్దవాళ్ళది ఏం తినేవారండి వాళ్ళ టైంలో? చూసారు కదా అమ్మమ్మ వాళ్ళని. జొన్న రొట్టెలు అవి కొంచెం చేయడం. జొన్న రొట్టెలు అవి కానీ అదొక ఆర్ట్. జొన్న రొట్టె చేయడం కూడా కదా. తప్ప 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 అంటే అమ్మమ్మ వాళ్ళు చేసినట్టు రాదు నాకు వేరేలా. కొన్ని ప్లేసెస్ లో జొన్న రొట్టెలని కూడా ఒకేసారి చేసేసుకుని కావాల్సినప్పుడు తడుపుకుని తింటూ ఉంటారు కదా. అవునా? అది ముందుగానే చేసి పెట్టేసుకుంటారు. యాక్చువల్గా అవి ఎండిపోయినవి కూడా తడిపి మిక్సీకి వేసి అందులో పళ్ళ పచ్చడి వేసి పోపేస్తారు. ఓకే. సో ఆ రకంగా మిగిలిపోయిన వాటితోటి కూడా చేసుకోవచ్చు. నిజంగా అది వేడిగా ఉండడం తినగలం. చల్లారిపోతే గట్టిగా అవుతుంది. ఇది ఇప్పుడు వేగిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తారు? రాగి పిండిని కలుపుకున్నారు, అది వేసేసుకోవడమేనా ఇంకా? ఓకే. అయితే తొందరగా చిక్కబడిపోతుంది ఇది వేయంగానే. అది కొంచెం వాటర్ జగ్లో ఉంది, వేసేసేయండి అయితే. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? సాల్ట్ వేస్తున్నాం. సాల్టా? ఓకే, వేసేసేయండి. బెల్లం కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే. అది ఆప్షనల్. అందరికీ నచ్చదు నిజంగా. ఇది ఒక హాట్ ఐటమ్ లాంటిది కాబట్టి స్వీట్ అయిపోతుంది కదా. ఓకే. సో ఇది అయిపోయినట్టే. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసేది ఉంది మనకి? పోపు వేసుకోవాలి దీనికి. మళ్ళీ సెపరేట్ పోపు ఉంటుందా? ఓకే, డన్. అయితే ఈ స్టవ్ ఆన్ చేసేస్తాను. మనకు అయిపోయినట్టేనే. ఇంకా నీళ్ళు పడతాయా? చాలండి, సరిపోతుందా? అయితే స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? ఓకే. పోపు వేసుకోవడానికి ప్యాన్ పెట్టేశాను. ఏం వేస్తున్నారు ఇందులో? నెయ్యి. ఇప్పుడు ఇందులో పోపు కొంచెం మిరియాలు, కాజు, కరివేపాకు. ఓకే. సో అయితే కరివేపాకు వేసుకున్నాము, అన్నీ అయిపోయినాయి. తాలింపు సింపుల్ తాలింపు అంతే, అదేం లేదు. జీడిపప్పు కోసం అన్నట్టుగానే ఉంది తాలింపు. జీడిపప్పు. ఓకే, ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చా? ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఇందులోకి వేసేసుకోవడమే. ఓకే, పైనుంచి మొత్తం నెయ్యి చాలా కమ్మగా ఉండబోతుంది అనమాట. స్వప్న, చక్కగా రెడీ అయిపోయినట్టే. ఇంకా డిష్ అవుట్ చేసేద్దామా మరి? ఓకే, తీసేసుకుందాము. వేడివేడిగా రాగి సగ్గుబియ్యం కిచిడి రెడీ అయిపోయింది. మద్యం తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. రాగి సగ్గుబియ్యం కిచిడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన పెసరపప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, అల్లం ముక్కలు, మిరియాలు, పసుపు, రాగి పిండి, కరివేపాకు. రాగి సగ్గుబియ్యం కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో మిరియాలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు,
క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, కరివేపాకు, పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన పెసరపప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం, ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో రాగి పిండి, నీళ్లు పోసి ప్యాన్లో వేసుకుని ఉండలు కట్టకుండా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో మిరియాలు, జీడిపప్పు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత కిచిడి ప్యాన్లో వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రాగి సగ్గుబియ్యం కిచిడి రెడీ. రాగి సగ్గుబియ్యం కిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం. అమ్మవారి దగ్గర పెట్టేస్తాను. రాగి సగ్గుబియ్యం కిచిడి నైవేద్యం సమర్పయామి. ఓకే, ఇప్పుడు మనం ప్రసాదం తీసుకుందాం. స్పూన్ తీసుకోండి. బాగుందండి, చక్కగా ఉంది. మంచి కాంబినేషన్ ఇది పెసరపప్పుతోటి ఆ రాగి మనకి ఏదో రకంగా బాడీకి వెళ్ళడం మంచిది కాబట్టి ఈ విధంగా మనం పొద్దున్నే ఉదయాన్నే, కాకపోతే వేడిగా తింటేనే బాగుంటుంది. కాస్త చల్లారినా మొత్తం గొంతులో అంతా కూడా ఇలా ముద్దు కింద పట్టేస్తున్నట్టు ఉంటుంది అనమాట. వేడిగా చాలా బాగుంది. అండ్ మిరియాలు వేసాం కాబట్టి మంచిగా ఘాటుగా కూడా ఉంది. ఓకే, మరి నెక్స్ట్ రెసిపీ ఏం ప్రిపేర్ చేస్తున్నారు? రవ్వ గులాబ్ జామ్. ఓకే, గులాబ్ జామ్ ఇన్స్టెంట్ మిక్స్ లేనప్పుడు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు రవ్వ గులాబ్ జామ్. ఓకే, మరి నేర్చేసుకుందామా రవ్వ గులాబ్ జామ్? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రవ్వ గులాబ్ జామున్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. రవ్వతో మనం చేసుకుంటున్నాం అన్నమాట. సరే, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మరి అయితే ముందుగా ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేయండి. ఓకే, ఇక్కడ డీప్ ఫ్రై కూడా ఉంటుంది కదా. ఓకే, ఫస్ట్ పాలు వేడి చేసుకోవాలి. అందరికీ అర్థమయ్యేటట్టుగా చక్కగా కొలతలతోటి చూపిస్తున్నారు మాకు. ఇలా అయితే గొడవ ఉండదు, ఎలా ఉండదు అలాగే లూజ్ అయిపోతుంది కదా. ఇలాంటివి చేయడానికి రాదు. నిజం, ఇలాంటివి కరెక్ట్ గా ఉండాలి మనకి. కరెక్ట్ ఉండాలి. ఈ పాలు బాయిల్ అవ్వాలా? బాయిల్ అవ్వాలి. ఓకే, బాయిల్ అయిన తర్వాత రవ్వ వేసుకుంటాం అనమాట. అసలు ఈ రవ్వతోటి మన గులాబ్ జాములు సేమ్ అలానే రుచి ఉంటుందా? బాగుంటుంది, సాఫ్ట్ గా ఉంటాయి. సేమ్ గులాబ్ జామ్ పిండి బయట తీసుకొచ్చింది ఎలా ఉంటుందో దానికంటే బాగుంటది. దానికంటే బాగుంటుందా? దానికంటే రవ్వతో బోల్డ్ వెరైటీస్ చేసుకోవచ్చు కదా మనం. అవును, ఈవెన్ అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మంచిగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది కదా. ఓకే, పాలు బాయిల్ అవుతుంది. బాయిల్ అవుతుంది, కలుపుతుంది. నేను కలుపుతూ ఉంటాను, మీరు వేసేయండి. ఉండలు కట్టకుండా. ఓకే, ఉండలు కట్టకుండా మనం చేసామంటే బాగుంటుంది నీట్గా, లేదంటే గడ్డలా తగులుతూ ఉంటుంది మధ్య మధ్యలో. ఇది మనకి బాగా దగ్గర పడిపోవాలి కదా. చాలా. ఇప్పుడు ఇవే మనము గులాబ్ జామున్ లాగా చిన్నగా బాల్స్ లా వీటితోటే చేసుకోవాలి. ఓ, అంత దగ్గర పడాలి అయితే మనకి. చాలా. ఓ, చల్లారిన తర్వాత దగ్గరకు వచ్చేస్తుంది అయితే? లేదండి, లేదా మనకి స్టవ్ మీద ఉంటుండగానే కలుపుతూ ఉండాలి. ఓ, నాకు పెద్ద పని అప్పు చెప్పారే. తినేటప్పుడు ఈజీ అనిపిస్తుంది కదా, చేసేటప్పుడు కష్టపడితేనే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. అవును, కొనుక్కుని వచ్చినాయి ఎవరికైనా పెట్టాలంటే మనసు ఒప్పుతుంది, కానీ ఇంట్లో కష్టపడి చేసుకుని ఎవరికైనా పెట్టాలంటే ఎంత కష్టపడి చేసుకున్నావు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది అలాగా? మాకు అలవాటు అయిపోయిందా? ఎవరు ఫుడ్ మీ ఇంట్లో బాగా అన్ని రుచులు కావాలనే వాళ్ళు ఎవరున్నారు? బాబు. మీ అబ్బాయా? ఓకే, అది కావాలి ఇది కావాలంటాడా? అడుగుతాడు. ఓకే, నిజమేనండి, బాగా దగ్గరకు వచ్చేసింది. అలా కలపాలన్నమాట. మా బాబోయ్, చేతిలో గట్టి పట్టు ఉండాల్సిందే. అమ్మా లక్ష్మీదేవి, పల్లవిమమ్మ, నీకోసమే ఈ రవ్వ గులాబ్ జాములు చేస్తున్నాము. ఆఫ్ చేసాను. ఇంకా చాలా అయిపోయినట్టే. అమ్మయ్య, మొత్తం మీద ఒక రంగు, ఒక రూపుకి తీసుకొచ్చాం.
ఇప్పుడు ఇంత వేడి చేయడం కష్టం కదా, అయితే చల్లారాలి. ఇది చల్లారేంత వరకు కాసేపు వెయిట్ చేద్దాం మరి. ఓకే, కాసేపు వెయిట్ చేసాం, చల్లారుంటుంది. సరిపోయింది చూడండి, సరిపోయిందండి. సరిపోతుందా ఇలాగా? సరే, ఇది నేను ప్లేట్లోకి తీసేస్తాను. ఇప్పుడు ఈ వంట కోసం ఇంకేమైనా సిద్ధం చేసుకోవాలా మనము? చక్కెర పాకం పెట్టాలి. ఓకే, ఇది ఇటు పెడతాను. ఓకే, చక్కెర పాకం అక్కడ పెట్టేసుకోవచ్చు. ఈ స్టవ్ నేను ఆన్ చేసేస్తాను. ఆయిల్ వేడైందా? ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు రవ్వ గులాబ్ జామున్కి గులాబ్ జామున్ లాగా మనం రెడీ చేసేసుకోవడమే. ఇది పాకం మరి మనకి ఎలా రావాలి? షుగర్ కరిగిపోతే చాలు. అంతేనా? ఓకే, మరి తీగ పాకం అది అంత అవసరం లేదు మనకి. ఓకే, ఆయిల్ కూడా వేడైపోయింది, చక్కెర కూడా కరిగిపోయింది. కొంచెం ఇలాచీ పౌడర్ వేయండి. ఇలాచీ పౌడర్ వేనా? షుగర్ పాకంలో ఇలాచీ పౌడర్ వేస్తున్నా. ఇప్పుడు ఇవి వేసేసేచ్చా? వేసేయండి. డీప్ ఫ్రై వేసేద్దాం. చక్కగా మనము చేసేసుకుందాం గులాబ్ జామున్ని. నూనెలో వేయించేసుకుని పాకల్లో షిఫ్ట్ చేసేస్తే రెడీ అయిపోతుంది అనమాట. స్వప్న, చక్కగా మనకి గులాబ్ జాములు వేగిపోయినాయి. ఇప్పుడు వీటికి తీపి అందించాలన్నమాట, అంటే పాకంలోకి మార్చుకోవాలి. ఓకే, ఇందులో వేసేస్తున్నాను. వేడిగా ఇందులో వేసుకున్నామంటే పాకం అంతా కూడా తొందరగా పీల్ చేసుకుంటుంది కదా. అవును, మొత్తం అంతా కూడా అన్నిటికీ అద్దేటట్టుగా పాకాన్ని. సరిపోతుంది కదా, ఇంక తీసేసుకుందామా సర్వింగ్ బౌల్లోకి? తీసేయండి. వేడిగా రవ్వ గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. రవ్వ గులాబ్ జామున్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ, పాలు, పంచదార, ఇలాచి పొడి, నెయ్యి, నూనె. రవ్వ గులాబ్ జామున్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో పాలు పోసి మరిగించుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేసి వేడి చేసుకోవాలి. తరువాత మరుగుతున్న పాలల్లో రవ్వ వేసి కలుపుతూ దగ్గర పడేదాకా ఉడికించుకొని చల్లార్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో పంచదార, నీళ్లు, యాలకుల పొడి వేసి కరిగించుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న రవ్వ ముద్దని చిన్న ఉండలుగా చేసుకుని వేడి నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని తర్వాత పంచదార ప్యాన్లో వేసి అన్ని వైపులా అద్దుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రవ్వ గులాబ్ జామున్ రెడీ. రవ్వ గులాబ్ జామున్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం. అమ్మవారి దగ్గర పెట్టేస్తాను. రవ్వ గులాబ్ జామున్ నైవేద్యం సమర్పయామి. ప్రసాదం తిందామా? అంత లోపల సాఫ్ట్గా తీసుకోండి. పర్ఫెక్ట్గా అయితే పంచదార పాకం చాలా బాగా కరెక్ట్గా స్వీట్నెస్ బాగా సరిపోయింది. ఇంకా రవ్వ గులాబ్ జామున్ ఏంటంటే ఇంకా నానాలు అనిపిస్తుంది కదా. అవును, టైం పడుతుంది. ఎంత టైం పట్టచ్చు మనకి ఇవి నాని సాఫ్ట్గా? 2 hours. 2 hours పడుతుంది నానడానికి. సో తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే సాఫ్ట్గా మనం తినచ్చు అనమాట. చాలా బాగుందండి. సో చాలా ఈజీగా మనము
రవ్వతోటే చేసుకునే చక్కటి గులాబ్ జామున్ ఇది అందరికీ అవైలబుల్గా ఉంటుంది. Easy గా ఎప్పుడు చేయొచ్చు. తినాలనిపిస్తే అప్పుడు చేసేసుకోవచ్చు. ఎస్, సో చాలా టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారు కదా, దేవి నవరాత్రుల సందర్భంగా నల్గొండ ప్రత్యేక వంటకాల్లో భాగంగా స్వప్న గారు మనకి పరిచయం చేసిన 2 ప్రత్యేకమైన రుచులు, రాగి సగ్గుబియ్యం కిచిడి, అలానే రవ్వ గులాబ్ జామున్ చాలా బాగున్నాయండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఇవి ఇవాల్టి నల్గొండ ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. మరోసారి ప్రేక్షకులందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.